ప్రతి మనిషికి తన పుట్టుక పరమార్థం అర్థమై ఉండేది. కానీ ప్రతి మనిషి పుడుతున్నాము కనుక బ్రతకాలి, బ్రతకడానికి ఏదో పని చేయాలి. ఈ బ్రతుకు చావుల మధ్య మనిషి బ్రతుకుతూ తన కాలాన్ని ముగించుకుంటున్నాడు. కానీ తన కాలాన్ని ముగించుకుంటున్నాడు కానీ చనిపోయిన తర్వాత ఏం జరిగిద్దో ఏ మనిషికి తెలియదండి. మరి చనిపోయిన తర్వాత ఏం జరిగిద్ది? ప్రతి మనిషి అనుకుంటారు చనిపోయిన తర్వాత ఒకరు స్వర్గానికి వెళ్ళారని, ఇంకొంతమంది నరకానికి వెళ్ళారని ఇలా చెప్పేసుకుంటుంటారు. ఇంకొంతమంది అయితే గాలి కదండి, గాలిలో కలిసిపోయిందని అనుకుంటారు. కానీ భూమి మీదకి 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి యేసుక్రీస్తు వారు రావడం, మరి ఆయన మరణించి తిరిగి లేవడం, ఇవన్నీ తెలిసినవి. కానీ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి ఏమండి? ప్రతి మనిషి కూడా తన గమ్యాన్ని చేరుకోవడానికి ఒక ఊరికి వెళ్ళడానికి బస్సు ఎక్కుతాడు, కొంతమంది బండి ఉపయోగించుకుంటారు, కొంతమంది కారు ఉపయోగించుకుంటారు తన గమ్యస్థానం కోసం. అలాగే భూమి మీద పుట్టిన మనిషి కూడా ఏమండి ఒక గమ్యానికి చేరడానికి పుట్టినవాడే, ఒక మార్గంలోకి వెళ్ళడానికి పుట్టినవాడే. ఆ మార్గం ఏంటంటే యేసుక్రీస్తు అనే మార్గం అండి. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమై ఉన్నాడు అని యేసుక్రీస్తు వారు ఆనాటి కాలంలోనే గొంతెత్తి చెప్పాడండి. కారణం ఏంటంటే ప్రతి మనిషి కూడా మార్గాన్ని తెలుసుకోవాలి. ఆ మార్గం ఏంటంటే దేవుని దగ్గరకు చేరే మార్గం అండి, అదే పరలోక మార్గం ఏమండి. కానీ పుట్టిన మనిషి ఏ మనిషి కూడా భూమి మీద ఉన్నప్పుడు నేను ఎవరిని, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎక్కడికి వెళ్ళాలి అనేది తెలుసుకోలేకపోతున్నాడు. కానీ మరి ఈ సాయంకాల సమయంలో అండి జెండా సెంటర్ దగ్గరికి వచ్చినట్లయితే పుట్టుకకు చావుకు మధ్య ఉన్న జీవితం ఎవరి కోసం బ్రతకాలో తెల్ల మీద అద్భుతమైన వెండి తెల్ల మీద దృశ్యములు చూపబడతాయండి. ప్రతి ఒక్కరు రావాల్సిందిగా యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని కోరుచున్నామండి.